శుభవార్తలు వింటున్నాం. ఈ 11 నెలల కాలంలో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు చూశాం. బస్సులు కాలిపోవడము, ఎన్నో యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, మరణాలు, హార్ట్ అటాక్లు, ఇలాగా మనిషి మరణిస్తూనే ఉన్నాడు. మనము వారికి మట్టి ఇస్తూనే ఉన్నాం. కానీ మనం కూడా ఒక రోజు మరణించవలసిన వారమే. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, మరణము చూడగా బ్రతుకు నరుడెవడు, పాతాళముషము కాకుండా తప్పించగలవాడెవడు. అవునండి, మరణము చాలా మనకు దగ్గరలోనే ఉంది. కాకపోతే మనమే దానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకరోజు మనము ఆ పరిశుద్ధమైన లోకానికి వెళ్ళాలి. అందుకే దేవుడైన యెహోవా నేల మంచుతో నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయును ఉదగా నరుడు జీవాత్మాయను. మొదటి మానవుడు ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఒక మనిషిలో నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారండి. మనం ఇక్కడ భూమి మీద అనేక కులాలు కలిగిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఒక కులానికి కులం మనము అనుకోకుండా ఇది మా మతము కాదులే, ఇది మా కులము కాదులే, ఇది మా దేవుడు కాదులే అనుకుంటున్నాం. కానీ సోదరులారా, దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనుషులను ప్రేమించాడండి. దేవుడు మనుషులను ప్రేమించాడు కనుకనే పాపము చేసిన మొదటి మానవుడు ఆదాము, అవ్వమ్మలు ఆత్మీయంగా చనిపోయారు. రెండవ మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కోసం తన రక్తాన్ని చిందించి ఆయన మరణించి సమాధి చేయమని 3వ జన్మన సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళమోక్షము కాకుండా తప్పించగలవాడెవడు. మరణము అందరికీ సంప్రాప్తి వస్తుంది. ఇందులో భేదం లేదు, చిన్న పెద్ద తేడా లేదు. నల్లవాడని, తెల్లవాడని, ఎర్రవాడని, పొట్టివాడని, పొరుగువాడని అందరికీ మరణం వస్తుంది. ఆ మరణం తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇది మతము కాదండి, ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చింది మార్గము, సత్యము, జీవము. ఈ మార్గము, సత్యము, జీవం ఈ క్రిస్మస్ దినాల్లో మంచి శుభవర్తమానము పరిశుద్ధమైన లేఖనాలు చదువుతున్న మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అందరూ మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొంది చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, ఈ ఉదయకాలం ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడాలని, మీ కుటుంబాలు మీరు చల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపము చేయక బ్రతుకు నరుడెవడు, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. అందుకే పాపం వల్ల వచ్చు జీతం మరణం, ఆ మరణానికి సాదృశ్యం నిత్య నరకం, అగ్నిగుండం. ఆ అగ్నిగుండం తప్పించడానికే ప్రభు 2025 సంవత్సరానికి మీ భూమిదికి వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం అన్నాడు. అలాంటి నిత్య జీవము పొందాలంటే నేనే రక్షణ సమయం ఉంది. ఇలాంటి మంచి సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రభుని నమ్మి నిత్య జీవం పొందుకుంటారని చెప్తూ మీ మాట చదివిస్తూ మీ కొరకు ప్రార్థన. ప్రేమ కలిగి తండ్రి